అందరికీ నమస్కారం. నేను మీ సుధానంది. ఈరోజైతే ఒక మంచి రెసిపీతో వచ్చానండి. ఇప్పటి వరకు ఎప్పుడు పుట్టిన తర్వాత ఎప్పుడు కాకరకాయ తినని వాళ్ళ చేత కూడా ఈరోజైతే నేను కాకరకాయ తినిపిస్తానండి. అది అందుకనే అందరూ తింటే మంచిదే కానీ అనే ఉద్దేశంతో నేనైతే ఇలా ట్రై చేశాను. ఇదైతే అందరూ తింటారు. మా బాబు కూడా తింటాడు. అంత టేస్టీగా ఉంటుంది. చేదు అస్సలు ఉండదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో నేను చూపిస్తాను రండి. ఫస్ట్గా బాండీ పెట్టుకుందాం. అది హీట్ అయినప్పుడు నేను కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి. కాకరకాయ ముక్కలు, ఇంకా ఆనియన్, టమాటా ఈక్వల్గా ఉండాలి. కాకరకాయ ముక్కలు, ఆనియన్, టమాటో ఇంకా ఈ మూడు కూడా ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి. ఒక 4 చిల్లీస్ తీసుకున్నాను. ఉప్పు, కారం, పసుపు అంతే. ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది, అది మధ్యలో చెప్తాను, రెసిపీ మధ్యలో చెప్తాను. ఓకేనండి, నేనైతే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను రండి. నేను చెప్పాను కదండి మల్టిపుల్ ఆయిల్స్ యూస్ చేస్తామని. ఇది చూస్తున్నారా, ఇదైతే కెనరల్ ఆయిల్. అలా డిఫరెంట్గా ఒక్కొక్క వీక్ ఒక్కొక్క ఆయిల్ అయితే యూస్ చేద్దాం మనం. మీరు కూడా, ఎందుకంటే నాతో పాటు మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. సరేనా? ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇది కొంచెం ఫ్రై అండి, కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. దట్టు మనం అయితే వాటర్ అయితే అస్సలు యూస్ చేయము. ఓన్లీ కర్రీ అనేది ఆయిల్లోనే ఫ్రై అవుతుంది. ఆయిల్ అయితే వేసాను కదా, ఇప్పుడైతే కాకరకాయ ముక్కలు వేసి ఫ్రై చేద్దాం. ఈ కాకరకాయ ముక్కలు అయితే నేను ఒక ప్రాసెస్ చేశానండి. ఆ ప్రాసెస్ ఏంటనేది వీడియో కింద ప్లే చేస్తాను చూడండి. ఆ విధంగా చేస్తేనే మనకి కాకరకాయలో ఉన్న చేదైతే పోతుంది. ఇదైతే ఇప్పుడు మనం ఇలా చేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు మనం ఆయిల్లో వేసి ఫ్రై చేయాలండి. ఈ ముక్కల్ని ఏమీ లేదు, ఓన్లీ ఆయిల్ ఒకటే వేసాను. ఆయిల్లో ఈ ముక్కలు అయితే ఫ్రై చేసుకోవాలి. 60 to 70% అయితే ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చెప్పాను కదండి, ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే యూజ్ చేస్తానని. అదేంటంటే ఇంకో చూడండి, రోస్ట్ చేసిన బ్రౌనిష్గా రోస్ట్ చేసిన క్యాషూ నట్స్ చూస్తున్నారు కదా, బ్రౌన్గా అయితే రోస్ట్ చేశాను. ఈ రోస్ట్ చేసిన క్యాషూ నట్స్ని కొంచెం దంచుకోవాల్సి ఉంటుంది. కచ్చపచ్చగా దంచుకుని ఈ పౌడర్ని అయితే ఫ్రై చేశాక లాస్ట్లో అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే నేను ఇవి కూల్ అవ్వాలి కాబట్టి కొంచెం సేపు అయితే వెయిట్ చేస్తాను. కాకరకాయ ముక్కలు ఫ్రై అవుతున్నాయి కదండి, ఇప్పుడైతే సరిపడా ఉప్పు ఇంకా పసుపు అయితే వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నాను. పెద్దగా మసాలాలు అయితే ఏమి యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. దీనికి కొంచెం పసుపు వేస్తున్నాను. కారం అయితే మొత్తం ఫ్రై అంతా ఫినిష్ అయ్యాక లాస్ట్లో అయితే కారం వేసుకున్నామండి, అంతే. ఇప్పుడైతే మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఒక 60% వరకు ఫ్రై అవ్వాలి. చెప్పాను కదా ఇంతకుముందు. ఓన్లీ ఆయిల్లోనే ఓన్లీ ఉప్పు పసుపు వేసి ఓన్లీ కాకరకాయ ముక్కలు ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నాం మనం. చూస్తున్నారు కదండి, కాకరకాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యాయి. చూసారా ఎలా ఫ్రై అయినాయో? ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఆనియన్స్ వేయండి. చూసారు కదండి, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే మనం ఆనియన్స్ ఇంకా చిల్లీస్ అయితే వేయాలండి. ఆనియన్స్, టమాటోస్, కాకరకాయ ముక్కలు 3 కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. చెప్పాను కదా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే ఆనియన్స్ వేస్తున్నాను, ఇంకా చిల్లీస్ కూడా వేస్తున్నానండి. ఆనియన్స్ ఇంకా చిల్లీస్ వేసాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యాక టమాటాస్ అయితే వేస్తామండి. ఉప్పు అయితే మనం ఇందాక కాకరకాయ ముక్కల్లో వేసాం కదండి, అదే సరిపోతుంది. సరిపడంత ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే ఇంకా ఎక్స్ట్రా ఉప్పు ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఇంకా వచ్చేసి మనమైతే ఈ క్యాషూ నట్స్ రోస్ట్ చేసుకున్న క్యాషూ నట్స్ ఉన్నాయి కదండి, ఇవైతే దంచుకుని పౌడర్ చేసుకున్నాం. చూస్తున్నారు కదండి, ఆనియన్స్ చిల్లీస్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇదైతే ఈ కాకరకాయ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీ కూడా చేయడం. రెసిపీ అయితే చాలా సింపుల్ అండి. ఇప్పుడైతే మనం టమాటాలు వేసుకుంటున్నాం. ఆనియన్ ఇంకా చిల్లీ ఫ్రై అయ్యాక టమాటా వేసుకున్నాం. ఈ టమాటాను కూడా బాగా ఫ్రై చేయాలండి.
చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే అడుగు పట్టకుండా అయితే ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ అడుగు పట్టకుండా అయితే ఫ్రై చేసుకోవాలి అండి. ఇప్పుడైతే టమాటా వేసాం కదా, టమాటా వేసాక మనం అయితే లిడ్ పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఆనియన్ ఇంకా కాకరకాయ ఫ్రై చేసినప్పుడైతే మనం లిడ్ పెట్టాం, ఇప్పుడైతే పెడతాం. మీకు ఏదైనా మసాలా ఫ్లేవర్ ఇష్టం అంటే ఏదైనా చికెన్ మసాలా, గరం మసాలా ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే మసాలా ఏమి యూజ్ చేయట్లేదు, ఓన్లీ క్యాషూ నట్ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను. అడుగు పట్టకుండా అయితే ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారా బాగా ఫ్రై అయింది, చూసారా మొత్తం ఆల్మోస్ట్ ఫ్రై అయ్యింది. ఇవన్నీ ఇప్పుడైతే ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడైతే మనం కొంచెం కారం అయితే వేద్దాం. సరిపడా కారం అయితే యూజ్ వేద్దామండి. సరిపోతుంది అంటే చిల్లీస్ వేసాం కదా, కారం అయితే కొంచెం సరిపోతుంది. చూసారా చాలా చిన్న మంట అయితే పెట్టాను, చిన్న మంట అయితే పెట్టి కారం వేసాక కారం ఫ్రై అయ్యాక మనం క్యాషూ నట్స్ రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకున్నాం కదండి, ఈ క్యాషూ నట్స్ పౌడర్ అయితే వేయాలి. ఇన్ కేస్ క్యాషూ నట్స్ అవైలబుల్గా లేకపోతే పల్లీలు డ్రై రోస్ట్ చేసి పొట్టు తీసేసి ఆ పల్లీలు కూడా ఇలా పౌడర్ చేసుకుని వేసుకోవచ్చండి, అది కూడా మంచి టేస్ట్ని ఇస్తుంది. నేనైతే ప్రస్తుతానికి ఈరోజు అయితే క్యాషూ నట్స్ వేస్తున్నాను. 2 స్పూన్స్ యూజ్ చేస్తున్నానండి. ఈ రెసిపీ అండి ఎవరికైనా పెట్టచ్చు, పిల్లలకు కూడా పెట్టచ్చు, ఈజీగా తింటారు ఎవరైనా కానీ, అస్సలు చేదు ఉండదు, చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్ లో తెలియపరచండి. ఓకేనా కదండి, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.